ఇక డీటెయిల్స్ చూసినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాల్లో భారీ కుంభకోణం జరిగిందని, అందువల్లే ఈ రెండు పథకాలను తాత్కాలికంగా నిలిపివేశామని, త్వరలో తగిన మార్పులు చేర్పులు చేసి వాటికి కొత్త రూపం ఇచ్చి అమలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి 3 రకాల టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణకు క్లినికల్ ఎస్టాబ్లిష్, ఫార్మా మెడికల్స్ లో డ్రగ్స్ నియంత్రణకు ఫుడ్ క్వాలిటీ కోసం ఇలాంటి 3 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే మెడికల్ ప్రొఫెషన్ ఎప్పుడు స్లోగా పెరగాలని హితవు పలికారు. ప్రతి 35 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇలా కొత్తగా 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు వారు వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సిద్దిపేట హాస్పిటల్పై పెట్టిన దృష్టి ఉస్మానియా హాస్పిటల్పై పెట్టలేదని మంత్రి ధ్వజమెత్తారు. 10 ఏళ్లు పాలించి కనీసం ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా కట్టలేదన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల మాదిరిగా మెడికల్ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి 9,000 కోట్ల మేర రుణం తీసుకుందని, ఆ సొమ్ము ఏమైందో తెలియదని ఆరోపించారు. ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు యథావిధిగా ప్రారంభమవుతున్నాయన్నారు. హైదరాబాద్లో 4 దిక్కులా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రులు ఏదో ఒక స్పెషాలిటీకి ప్రత్యేకంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలోని పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ విధానం అమల్లోకి వచ్చిందని, కానీ ఇప్పటికీ అది అమలవుతోందని మంత్రి దామోదర గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డుపై చికిత్స పొందే పరిమితిని 5 లక్షలకు డబుల్ చేసి 10 లక్షలకు పెంచుతామన్నారు. ఈ స్కీమ్ ద్వారా వైద్య చికిత్సల ప్యాకేజీని 30% పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ వేర్వేరుగా కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణలోకి తీసుకునే విధానం అమలులోకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారంతా ఆరోగ్యశ్రీ కార్డులను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే కార్పొరేట్ వైద్యం అందుతుందని, తెల్ల రేషన్ కార్డు ఆధారంగా చికిత్స అందదని, అందువల్లే అర్హత ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాల్సిందేనని మంత్రి దామోదర రాజనరసింహ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, లేదంటే వాటిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి దామోదర హెచ్చరించారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్లు అనుసరించే అన్ని ప్రొసీజర్లకు ధరలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఈ విధానం అమలు కాబోతోందన్నారు. దీంతో ఏ వ్యాధికి ఎంత ఖర్చు అవుతుందని స్పష్టత ప్రజలకు ఉంటుందన్నారు. సాధ్యమైనంత తొందరలో కార్పొరేట్ ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తామని, ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదని, రోగులను ఇబ్బందులు పెట్టే హాస్పిటల్స్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఇది ఒక భాగమన్నారు. ప్రత్యేకంగా 3 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశామని, అవి తన ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులు, హోటళ్లపైన ఈ దాడులు కంటిన్యూ అవుతాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో 5 ఏళ్లుగా పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సహా వైద్య సిబ్బందిని బదిలీలు చేసి తీరుతామని మంత్రి తెలిపారు. ఏ స్థాయి ఉద్యోగి అయినా సరే బదిలీలో వెసులుబాటు ఉండబోదన్నారు. బదిలీలకు సంబంధించి నిశ్చితంగా అధ్యయనం జరుగుతుందన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డ్రగ్ కంట్రోల్, టీఎస్ఎం, ఎస్ఐ, డీసీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుల్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను ఇకపైన సెకండరీ హెల్త్ డైరెక్టరేట్గా మార్చుతామన్నారు. అందులో పనిచేసే ఉద్యోగులకు ట్రెజరీ ద్వారానే వేతనాలు చెల్లిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక పాలియేటివ్ కేర్ సెంటర్ను నెలకొల్పుతామన్నారు. యాక్సిడెంట్ కేసులో 1,00,000 వరకు ఉచిత వైద్యం అందజేస్తామని, యాక్సిడెంట్ జరిగిన సమీపంలో ఏ ఆసుపత్రి ఉన్నా సామాజిక బాధ్యతగా ఉచితంగా వైద్యం అందించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికోసం ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఇకపై కొత్తగా 75 సెంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక వసతుల కోసం నిధుల విడుదల వినియోగం పారదర్శకంగా ఉండేలా గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా ఉన్న డాక్టర్ రవీందర్పై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడ్డారు. వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల అధిపతుల పనితీరును కూడా స్వయంగా తానే లోతుగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. దేశమూల్య ఇటు వైద్య శాఖలో కూడా ప్రక్షాళన మొదలు పెట్టారు. దాదాపు ఈ 1-2 సంవత్సరాల్లోపే ఒక స్థిరమైనటువంటి మార్పులు కనిపిస్తాయని కూడా ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నారు. ఇది కేసీఆర్ కిట్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కేసీఆర్ కిట్ తీసుకొచ్చారు. ఆ కేసీఆర్ కిట్ లో కూడా సమూలమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ను ఏర్పాటు చేస్తూ కూడా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు 75 ట్రామా కేర్లు కూడా సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తా ఉన్నాడు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టినట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా 3 రకాల టాస్క్ ఫోర్స్ లను కూడా ఏర్పాటు చేయబోతుంది వైద్య శాఖ. దీంట్లో ప్రధానంగా కూడా ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన పర్యవేక్షణ ఉండబోతా ఉంది. అదేవిధంగా ఫార్మా మెడికల్ కోసం, ఫుడ్ క్వాలిటీ కోసం కూడా మరో నియంత్రణ ఉండబోతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక వసతుల కోసం కూడా గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆ ప్రాంతాల వారిగా కూడా సర్వే చేయకుండా, అవసరం లేకుండా గత ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మెడికల్ కాలేజీలు నమోదు చేశాయనేసి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కనీసం ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రస్తుతం ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. అదేవిధంగా ఈ మెడికల్ ప్రొఫెషన్ స్లోగా పెరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడో అతని తీరుకు మాత్రం పూర్తిగా ఎండగడతా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం కూడా మొత్తం 9,000 కోట్ల రూపాయలను కూడా లోన్ రూపంలో తీసుకుంటూ అయితే 21 అంతస్తుల నుంచి కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ 21 అంతస్తులకు సంబంధించి కూడా బిల్డింగ్ కట్టాలని కూడా ప్రతిపాదనలు చేశారు. దానికి సంబంధించి పూర్తి బాధ్యత కూడా కేసీఆర్ సూచించాడు. కానీ ఆ 21 అంతస్తులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడతా ఉంది. ఎందుకంటే ఏదైనా జరగరానిది గత 5 ఫ్లోర్ లో 20వ ఫ్లోర్ లో కానీ అంతకంటే 5 ఫ్లోర్ లో కానీ జరిగితే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పేషెంట్ ని రక్షించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా విఫలం అవుతారనే ఒక అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 21 అంతస్తులకు సంబంధించిన హాస్పిటల్ ని మాత్రం కొత్త రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 14 అంతస్తులకు తగ్గించారు. ఇది వాస్తవానికి 21 అంతస్తు అంత హైట్ లో బిల్డింగ్ ఉన్నట్లయితే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అరికట్టడంలో కూడా విఫలమవుతారనే ఉద్దేశంతోనే ఆ అంతస్తులను కూడా తగ్గించినట్టు కూడా మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో కూడా రెగ్యులేటరీ పవర్స్ కూడా అమలు చేద్దాం అనుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఇది గతంలో పూర్తిగా భిన్నంగా ఉండేది. గత ప్రభుత్వ తీరుపై కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా సమూల మార్పులు చేసేందుకు కూడా సిద్ధమైంది. అదేవిధంగా ఇటు గత ప్రభుత్వాన్ని దూషిస్తూ మాత్రం సిద్దిపేటకు సంబంధించిన ఆసుపత్రిపై పెట్టిన దృష్టి రాష్ట్రంలో ఎక్కడా పెట్టలేదు. అదేవిధంగా రాష్ట్రం నడిబొడ్డులో, రాజధాని నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అయినటువంటి ఉస్మానియా హాస్పిటల్లో కూడా కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నారు మాత్రం చెప్పుకోవస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇటు సిద్దిపేట ఆసుపత్రి దృష్టి పెట్టి ఉస్మానియా ఆసుపత్రిని కూడా పట్టించుకోలేదని కూడా దామోదర ధ్వజమెత్తుతా ఉన్నాడు. 10 ఏళ్లు పాలించి కూడా కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ కూలిపోయే దశలో ఉన్నది. కనీసం ఆ హాస్పిటల్ బిల్డింగులు కూడా కట్టించలేని దద్దమ్మ ప్రభుత్వం అనేసి కూడా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే స్థాపించిందనేసి కూడా గుర్తు చేస్తూ కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎవరైనా అకస్మాత్తుగా ప్రమాదానికి గురైనట్లయితే, యాక్సిడెంట్ గురైనట్లయితే మాత్రం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వ కానీ, ప్రైవేట్ కానీ, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ₹1,00,000 వరకు కూడా ఉచితంగా ప్రమాదం జరిగిన ప్రాంతం సంబంధించి కూడా ఉచితంగా వైద్య చికిత్స అందించే దిశగా మాత్రం అడుగులు వేస్తుందని చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ సమూలమైన మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది ప్రస్తుత వైద్య రంగానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే రానున్న 2 సంవత్సరాల లోపే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్కు సంబంధించి కూడా పూర్తి ప్రక్షాళన చేస్తారని రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మాత్రం హామీ ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూడా ప్రతి మండల స్థాయిలో కూడా అత్యున్నత
హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు కూడా ఈ 2 సంవత్సరాల లోపే కృషి చేస్తామని మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు అమూల్య. థ్యాంక్ యూ విక్రాంత్.